అందరికీ నమస్కారం. మార్చి 3 శ్రీ చైతన్య మహాప్రభు జయంతి. శ్రీ చైతన్య మహాప్రభు జయంతి మార్చి 3. శ్రీ చైతన్య మహాప్రభు ఈ పేరు వినగానే హరికీర్తనలు పరవశించిపోతూ దేహాన్ని మహిమరిచి నృత్యం చేస్తున్న దివ్య పురుషుడు మన కళ్ళ ముందు మెదులుతాడు. జాతి, కుల, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా ఆయనకు పరివేష్టించి హరికీర్తనలో ఓలలాడుతున్న జనం గోచరిస్తారు. ఆ దివ్య పురుషుని చిత్రాన్ని చూస్తే చైతన్య దేవులు భక్తి యొక్క అవతారము అనిపిస్తుంది. జనులకు భగవద్భక్తిని బోధించడానికే చైతన్య దేవులు వచ్చారనిపిస్తుంది. ఉపనిషత్తులు వివరిస్తున్న అద్వైత బ్రహ్మం కూడా ఆ చైతన్య ప్రభువే. సమస్త జీవుల హృదయాల్లో అంతర్యామిగా నివసించే పరమాత్మ కూడా ఆయన యొక్క అంశావతారమే. 6 ఐశ్వర్యాలతో పరిపూర్ణుడైన ఆయన స్వయముగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఈ లోకంలో శ్రీకృష్ణ చైతన్యుని కంటే పరమ సత్యము ఏదీ లేదు. ఇది చాలా అరుదైనటువంటి విషయం. అందుకే మీకు నేను వినిపించాను, చెప్పాను. చైతన్య దేవులు సాంప్రదాయబద్ధంగా సన్యాసం స్వీకరించారు. కామ కాంచన విషయాలలో చైతన్యులు చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఆయన స్వీయ క్రమశిక్షణను పాటించడమే కాకుండా తన అనుచరులను కూడా సావధానంగా ఉండమని హెచ్చరించేవారు. శ్రీ చైతన్య మహాప్రభువుకు నా వేల కోట్ల వందనాలు. అతను ఈ భారతదేశంలో